ఆడేవాళ్ళు వాళ్ళు ఆడలేక మధ్యలో సరిగా లేదు ఓడది అది తగిలిపోయింది, అందుకు నేను ఆడలేకపోతానా అని చెప్పినట్టుందన్నమాట. అధికారంలో ఉండేది వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు, అధికారులను ఎవరిని కావాలంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. అదంతా పక్కన పెట్టి ఇంకొకరి పైన నెపం వేసే కార్యక్రమం. చంద్రబాబు అయితే ఇదే అన్నమాట, బెల్ట్ తీస్తా తాట తీస్తా, ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటే వాళ్ళని క్షమించేది లేదు, బూడిద అమ్ముకుంటా అంటే వాళ్ళు లోకల్ లీడర్లు వాళ్ళకు వచ్చే డబ్బుల గురించి కొట్లాట అంతే. డబ్బులు ఎవరు డబ్బు లేదు, పంచుకునే దాంట్లో కొట్లాట, ఆ కొట్లాట ముఖ్యమంత్రి గారు తెచ్చే కార్యక్రమం. కానీ ఉట్టి బీరాల వరకు కార్యక్రమం, ఉట్టి పేపర్ల వరకు మీడియా వరకు మాత్రమే. చేతలు వేరు, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్లు, దానికి మీరు లోకల్గా సంపాదించుకోండి, చేయడం రాదు. అందుకు ఈ కాన్స్టిట్యున్సీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలు ఇదే వసూళ్లు దోచుకోవడం, అమాయకులైన ప్రజలను నిజంగా కూడా అమాయకులు వాళ్ళని దోచుకునే కార్యక్రమం చేస్తారు. చాలా దారుణం. ఇటువంటి పరిపాలనలో నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు. ప్రజలు ఏదో పెద్ద ఎత్తున ఇది చేస్తాడు అని చెప్పేసి రోడ్లన్నీ మరమ్మతు చేసేస్తాడు, అవి చేస్తాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు వేయలేదు. ఇప్పుడు ఎంత మాత్రం వేసినారు, ఈ 6-7 నెలల కాలంలో రోడ్లు ఏమన్నా వేసినారు దానిపైన. మళ్ళా వీరబాదుడు ఏమన్నమాట, ఏ రోడ్డు అన్నా పోయి ట్యాక్స్ అంట వసూలు చేస్తారు. నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? ప్రజలతో నువ్వు బిజినెస్ వ్యాపారాలు చేస్తావు. నువ్వు ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసేసి నువ్వు చేసేది ఏముంది? ఇటువంటి చేసే కార్యక్రమం అది కూడా చేయకుండా దానికి కూడా ట్యాక్స్ వసూలు చేసే సంపద సృష్టి ఏమనుకోవాలి, ఇదేమో సంపద సృష్టి. చాలా దారుణం. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కూడా కాదు. ఇదేం రా కర్మ బాబు అనేసి నిమిషానికి చాలా బాగుంటున్న పరిస్థితి అన్నమాట ఈ వీరబాబు. సో డెఫినెట్గా ఎలక్షన్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లకు 175 సీట్లు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా అంటే ఈవీఎంల వల్ల ఉంటే కష్టమేమో, కానీ మామూలు పాత బ్యాలెట్ సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు 175 సీట్లు వస్తాయి. ప్రజలకు అన్నీ తెలుసు. మీరందరూ కూడా పిల్లి పాలు తాగుతున్నప్పుడు తెలియదులే అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట, కళ్ళు మూసుకొని. సో ఆ రకంగా ప్రజలేం కాదు, చాలా విఘ్నులు. ఖచ్చితంగా ముందు చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి తెలుసుకుంటూ, అదే కాకుండా ఈ బస్ అని చెప్పారు. ఇది కూడా ఆగస్టు 15 అని, ఆగస్టు 15 పోయింది ఆ బస్సు బయలుదేరి. దీపావళి సంక్రాంతి ఇంకో వస్తుంది. ఈ మధ్యలో బంగాళాఖాతం కనపడింది, దాంట్లో పోయినట్టు కనిపించకుండా తప్పనిచ్చి వేరే ఉన్న పరిస్థితి లేదు. ప్రజలు ఇది చెప్పే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ